హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే కనుక మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగా, ఏంటి అనేది డీటెయిల్గా చూద్దామండి. అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్. అలాగే ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో నోటిఫికేషన్స్, ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి మాకు సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట. ఈరోజు వీడియో అయితే కనుకండి డిస్ట్రిక్ట్ కోర్స్లోని మనకి 10th క్లాస్ కాకుండా 6th, 7th, 8th, 9th, 10th పాస్ అయిన వాళ్ళకి, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా కొన్ని జాబ్స్ అయితే కనుక నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ఏంటి ఈరోజు మనం చూద్దామండి. అయితే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోర్టు గ్రూప్ డి 2024 ప్రాసెస్ సర్వర్ హై స్కూల్ అనగానే ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళకి మాట అండి. అంటే 10th పాస్ అయ్యి ఇంటర్ చదువుతూ ఉంటారు కదండి, వాళ్ళకి మాట హై స్కూల్ మాట. వాళ్ళకి తర్వాత ఏంటంటే మనకి ఆర్డినరీ ఆఫీస్ ప్యూన్స్, ఫరాష్, తర్వాత చౌకీదారు, వాటర్ మ్యాను, స్వీపరు, మాలి, తర్వాత కూలీ, నెక్స్ట్ బ్రిస్ట్ అండ్ లిఫ్ట్ మ్యాను, వీటన్నిటికీ కూడా జూనియర్ హై స్కూల్ అనగానే 10th బిలో మాట అండి. అంటే 7th అవ్వచ్చు, 8th అవ్వచ్చు, 9th అవ్వచ్చు, 10th పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మాట అండి. దీనికైతే కనుక 1639 పోస్టులు ఉన్నాయండి. ఈ 1639 పోస్టులు కూడా హై స్కూల్, జూనియర్ హై స్కూల్తో పాటు స్వీపర్ కమ్ ఫెరాష్కి కూడా అన్నమాట. వాళ్ళకి 6th క్లాస్ ఉంటే సరిపోతుందండి, ఇంకే క్వాలిఫికేషన్ అవసరం లేదన్నమాట స్వీపర్స్కి మాట అండి. ఇవి నాలుగింటికి కలిపి మనకి 1639 పోస్టులు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాట అండి. ఇవేమీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అయితే కాదు మాట, డైరెక్ట్ పోస్టింగ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ మాట అండి. మరి దీనికి వయసు ఎంత ఉండాలి అంటే కనుక 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అండి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 40 సంవత్సరాల లోపు వరకు కూడా దీనికి అందరూ ఎలిజిబుల్ మాట అండి. ఈ 40 సంవత్సరాలు ఎప్పటి వరకు తీస్తారంటే కనుక 1/7/2024 వరకు కూడా తీస్తారన్నమాట అండి. అలాగే ఇది గవర్నమెంట్ జాబ్స్ కనుక దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. SC ST వాళ్ళకైతే కనుక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, OBC వాళ్ళకైతే కనుక 3 సంవత్సరాలు, అలాగే PWD వాళ్ళకైతే కనుక 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. మరి ఈ పోస్టులు అంటే ఈ 1639 పోస్టులకు గాను జీతం ఎంత ఉంటుంది, శాలరీ, దీనికైతే కనుక బేసిక్ పే 20,200 వరకు ఉంటుందండి. అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 40,000 వరకు కూడా వస్తుంది మాట అండి. మరి స్వీపర్ కమ్ ఫ్రెరష్కి అయితే కనుక 6th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకైతే కనుక 6,000 రూపాయలు ఫిక్స్డ్ బేసిక్ అయితే ఉంటుందన్నమాట అండి. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు కదా, దీన్ని అయితే కనుక ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఇది ఆన్లైన్లోని ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే కనుక అక్టోబరు 4వ తారీఖు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. ఇది అక్టోబర్ 24వ తారీఖున లాస్ట్ డేట్ మాట అండి. అక్టోబర్ 24 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. 1639 పోస్టుల్లోనే ఇంకా జూనియర్ హై స్కూల్ విత్ 1 year సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, అంటే ఏంటంటే ట్యూబ్ విల్ ఆపరేటర్, అంటే ఇది కూడా గ్రూప్ డీలోకి వస్తుంది. దీనికైతే కనుక 10th ప్లస్ ITI కూడా అడుగుతున్నారండి. వాళ్ళు కూడా ఈ 1639లో అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే 30 పోస్టులు ఉన్నాయండి. అదేంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ డ్రైవర్స్ మాట. డ్రైవర్స్ కేటగిరీకి C గ్రేడ్ 4లోకి వస్తుంది. అదైతే కనుక కేటగిరీ C డ్రైవర్స్కి హై స్కూల్ అలాంగ్ విత్ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ ఏ 4-wheeler ఫర్ ఏ పీరియడ్ నాట్ లెస్ దెన్ 3 years. అంటే ఈ డ్రైవర్స్కి కూడా ఉందన్నమాట అండి. వాళ్ళకి ఏంటంటే 10th క్లాస్ ఉండాలి, దాంతోపాటు 3 years డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, కార్ డ్రైవింగ్లో అనమాట అండి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇవైతే కనుక 30 పోస్టులు ఉన్నాయి. అది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకును, ఇలాగే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. దీనికి కూడా 40,000 వరకు శాలరీ వస్తుందన్నమాట. డిస్ట్రిక్ట్ కోర్టు కేటగిరీ C తర్వాత క్లరికల్ గ్రేడ్, అంటే ఏంటంటే క్లర్క్స్ కోసం అయితే కనుక ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే మనకి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మనకి కంప్యూటర్ కోర్సు, డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్స్ చేసినట్లుగా సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ కూడా 25 to 30 words పర్ మినిట్లోనే టైప్ చేసినట్లుగా ఉండాలి. హిందీ ఆర్ ఇంగ్లీష్ మాట రెండును. అలాగే దీనికైతే కనుక 1054 పోస్టులు ఉన్నాయండి. ఇది కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకే. ఇది కూడా బేసిక్ పే అంతే వస్తుందన్నమాట. అలాగే దీంట్లోని కొంత ఏంటంటే ఫిక్స్డ్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అండి. ఇంకా చెప్పాలి అంటే కనుక గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ సర్టిఫికేట్
స్టెనోగ్రఫిక్ చేసిన వాళ్ళకి కూడా ఉందన్నమాట సేమ్ సాలరీ. దీనికి డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి, దాంతో పాటు టైపింగ్ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట అండి. ఇది కూడా సేమ్ అంతా 583 పోస్టులు, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే దీనికి కూడా బేసిక్ పే అన్నీ కలుపుకుంటే కనుక 40,000 కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది అన్నమాట అండి. ఇదండి మనకి దేని నుంచి వచ్చిందంటే కనుక ఈ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియేట్ అట్ అలహాబాద్ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఉత్తరప్రదేశ్ సివిల్ కోర్ట్ స్టాఫ్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ అన్నమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కనుక ఇది గవర్నమెంట్ పోస్టులు అండి, ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి ఫీజు అయితే కనుక ఎలా ఉంటుందో ఒకసారి మనం ఫీజ్ స్ట్రక్చర్ అది కూడా చూద్దామండి. ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, ఫోటో సిగ్నేచర్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫీజు అయితే కనుక మీకు ఓబీసీ కేటగిరీ వీళ్ళందరికీ కూడా 800, అలాగే బ్యాంక్ ఛార్జెస్ 50 రూపాయలు, 850 రూపాయలు ఉంటుంది. అలాగే ఉత్తరప్రదేశ్ వాళ్ళు అయితే కనుక 700 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉత్తరప్రదేశ్ వీళ్ళందరికీ కూడా 600 రూపాయల ఫీజు అయితే ఉంటుందన్నమాట అండి. ఇది కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫీజు కూడా. ఇది మనం ఎలా అంటే ఫోటో సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వాలి. ఎగ్జామ్ కూడా మీకు పాస్ అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా మీకు పోస్టింగ్ ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డ్స్ అవి కూడా మీకు ఆన్లైన్లోనే ఇస్తారన్నమాట. మరి ఎగ్జామ్ అయితే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ కాదండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ అన్నమాట. ఇది ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అండి, తక్కువ క్వాలిఫికేషన్తో వచ్చింది కనుక ఆల్ ఇండియన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ కనుక ఎక్కడైతే నేంటండి ఇన్ని పోస్టులు వచ్చిన తర్వాత అందరూ అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే 10th బిలో కదండి. వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.